ఉరి తీయాలి, ఉరి తీయాలి, ఉరి తీస్తేనే రాష్ట్రంలో జరుగుతా ఉన్న దిగజారిన పరిస్థితులను ఎక్స్ప్లెయిన్ చేసి రాష్ట్రంలో ప్రెసిడెంట్ రూల్ పెట్టాల్సిన అవసరం ఎంత ఉంది అని చెప్పి కేవలం పార్టీ వల్లే నాకేం కక్షలు లేవు. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా వినుకొండలోని అత్యంత దారుణమైనటువంటి రషీద్ హత్య ద్వారా కేవలం పల్నాడు జిల్లా ప్రజలు మాత్రమే కాదు, యావత్ ఆంధ్ర ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఏంటండి, కొబ్బరి బోండాలు కత్తిరించేటటువంటి కత్తితో ఒక వ్యక్తిని అత్యంత దారుణంగా ముక్కలు ముక్కలుగా నరికేటటువంటి సంఘటన ఇది. కొన్ని పాత సినిమాల్లో బాలకృష్ణ గారి యాక్షన్లో ఇలాంటి సంఘటనలు చూసినటువంటి ప్రజలు ఇప్పుడేమో చాలా ప్రత్యక్షంగా వందల మంది ప్రజలు ఆ హత్యని ఒక తమాషాగా చూస్తుంటే మరికొంతమంది తమ యొక్క మొబైల్ ఫోన్లో పూర్తిగా దాన్ని రికార్డ్ చేసి స్టేటస్లో కూడా పెట్టుకున్నారు. సోషల్ మాధ్యమాల్లో ఆ వీడియో వదలడం జరిగింది. ఎవరైతే సాంప్రదాయబద్ధంగా గౌరవబద్ధంగా ఎవరి తెరువు పోకుండా జాగ్రత్తగా జీవితం గడుపుతుంటారో అలాంటి వారు ఈ వీడియోని చూసి ఇలాంటి ప్రజలు కూడా మన చుట్టుప్రక్కల ఉంటారా అనే విధంగా భయాందోళనకు గురైనటువంటి సంఘటన ఇది. నేడు పోలీసులు, చట్టాలు, న్యాయ వ్యవస్థలు, మీడియా వాళ్ళు ఇంత పగడ్బందీగా పనిచేస్తున్నప్పటికీ ఒక వ్యక్తి నడి రోడ్డు మీద వందల మంది చూస్తుండగా ఒక కొబ్బరి బొండాన్ని నరికినట్లుగా ఒక మనిషిని నరికినటువంటి ఈ సంఘటన ఎంత దారుణమైనటువంటి విషయం అండి ఇది. ఈ విషయాన్ని చాలామంది ఇది రాజకీయ కోణంలో చూస్తూ ఇది రాజకీయ హత్య అని అంటున్నారు. ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి సోదరులారా, రాజకీయ నాయకులు ఒకరినొకరు చంపుకోరు, నరుక్కోరు. వాళ్ళు ప్రత్యర్థులే కానీ శత్రువులు కారు. వాళ్ళు ఒకరినొకరు ఓడించుకుంటారు కానీ చంపేసుకోరు కదా. అధికారం కోసం మళ్ళీ ఒకటైపోతారు. పార్టీల జెండాలు మోసేది, నాయకుల కక్షల్ని సొంత కక్షలుగా మోసి నడి వీధిలో చంపుకునేది అంతా కార్యకర్తలే. వారి కింద నలిగిపోయేది కింది కులస్తులే, మైనారిటీలే. రాజకీయ నాయకుల్ని గొప్ప వ్యక్తులుగా పూజించి టికెట్లో పదవులో ఆశించి బానిసత్వం చేసే ఆఫీసర్స్ ఇకనైనా కళ్ళు తెరిస్తే మంచిది. భిన్న రకాల రాజకీయ పార్టీలు వారి యొక్క నాయకులు ఎప్పుడైనా ఎదురు పడితే వారిలో ఎన్ని వైషమ్యాలున్నా వారు మంచిగా పలకరించుకున్నారు, మంచిగా మాట్లాడుతున్నారు. ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి మరో పార్టీకి సంబంధించినటువంటి కొన్ని ఫంక్షన్లు కూడా వీళ్ళు అటెండ్ అవుతున్నారు. ఒక మాటలో చెప్పాలంటే కొన్ని తెర వెనక బిజినెస్లు కూడా వీళ్ళు కలిసి చేస్తున్నారు. కానీ వీళ్ళపై ఎక్కువగా అతి వినయంగా నమ్ముకొని వీరి కోసం జెండాలు మోసేటటువంటి సామాన్య కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారు తమ ఫ్యామిలీ గురించి, భార్య పిల్లల గురించి, ఫ్యూచర్ గురించి ఆలోచించకుండా వారి కోసం చంపుతున్నారు, చస్తున్నారు కూడా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరుసగా వెలుగు చూస్తున్న హింసాత్మక ఘటనలు తీవ్ర స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. పల్నాడు జిల్లా వినుకొండ నడిరోడ్డు మీద అత్యంత భయంకరంగా, అత్యంత పాశవికంగా ఒళ్ళు జలధరించేలా ఒక వ్యక్తిని హత్య చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ కక్షలు తారాస్థాయికి చేరుకున్నాయనడానికి ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణ కాదా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరుసగా వెలుగు చూస్తున్న హింసాత్మక ఘటనలు తీవ్ర స్థాయిలో చర్చనీయాంశంగా మారుతున్నాయి. పల్నాడు జిల్లా వినుకొండ నడిరోడ్డు మీద అత్యంత భయంకరంగా, అత్యంత పాశవికంగా 27 సంవత్సరాల వయసున్న వైఎస్ఆర్సీపీ యూత్ వింగ్ లీడర్ షేక్ రషీద్ అనే యువకుని వినుకొండలో నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే అత్యంత దారుణంగా కొబ్బరి బోండాలు కట్ చేసే కత్తితో పదే పదే నరికి చంపేశాడు జిలానీ అనే వ్యక్తి. అబ్దుల్ రషీద్ పనులన్నీ ముగించుకొని ఇంటికి వెళ్తున్నప్పుడు ఈ నెల 17 బుధవారం రాత్రి 8:30 జనాలు ఎక్కువగా ఉండే ముండ్లమూరు సెంటర్లో జిలానీ అనే వ్యక్తి ఇంకో ఇద్దరితో కలిసి కొబ్బరి బోండాలు కత్తి తీసుకొని అక్కడ ఎదురు చూసి రషీద్ అక్కడికి రాగానే ఆగ్రహంతో అతని మీద దాడి చేశాడు. ఆ దాడిలో చేతులు, వేళ్ళు తెగిపోయి దూరంగా పడిపోయిన విజువల్స్ అన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతా అయిపోయిన తర్వాత పోలీసులు వచ్చి రక్తపు మడుగుల్లో ఉన్న రషీద్ని హాస్పిటల్కు షిఫ్ట్ చేశారు. అప్పటికే అతను మరణించాడని పోలీసులు డిక్లేర్ చేశారు. ఈ ఘటన వెలుగులోకి వచ్చిన
వెంటనే రాజకీయ పార్టీలు అసలు వీరిద్దరు ఎవరు అని ఆరా తీయటం మొదలుపెట్టారు. రషీద్ని చంపిన వ్యక్తి జిలానీ టీడీపీకి చెందిన వ్యక్తి అని సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ తమ సోషల్ హ్యాండిల్స్లో పోస్ట్ చేసింది. వినుకొండ టీడీపీ నాయకుడైన ఎస్కే జానీ తమ్ముడే జిలానీ అని వైఎస్ఆర్సీపీ పార్టీ తమ సోషల్ హ్యాండిల్స్లో పోస్ట్ చేసింది. ఈ విషయం, ఈ హత్య ఎలాంటి భయంకరమైన పరిస్థితులకు దారితీసింది అంటే, స్వతహాగా మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వినుకొండకు వచ్చి ప్రెస్ మీట్ కూడా పెట్టారు. ఆయన ఏమన్నారంటే, రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుంది, మా పార్టీని అనగదొక్కడానికే ఈ విధంగా చేస్తున్నారు, మా పార్టీ కార్యకర్తల్ని టార్గెట్ చేసుకొని ఇలాంటి దాడులు చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి గారు సోషల్ మీడియాలో కూడా ఆయన స్పందించారు. కానీ పోలీస్ వర్షన్ మాత్రం ఇది రాజకీయ కక్ష కాదు, వీళ్ళిద్దరి మధ్య ఉన్న వ్యక్తిగత కక్షలు దీనికి దారితీశాయని పోలీసుల విచారణలో వారు తెలిపారు. జిలానీ అనే వ్యక్తి తనకి రషీద్ అనే వ్యక్తికి ఉన్నటువంటి వ్యక్తిగత కక్షల వల్ల రషీద్ అనే వ్యక్తిని నరికి చంపడం జరిగింది. సోషల్ మీడియాలో రెండు పార్టీల మధ్య ఆరోపణలు, ప్రతి ఆరోపణలతో ఒక యుద్ధ వాతావరణమే ఏర్పడిపోయింది. చనిపోయిన వ్యక్తి, చంపిన వ్యక్తి వీళ్ళిద్దరు కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే ఒకప్పుడు. వీళ్ళిద్దరు స్నేహితులు కూడా. వినుకొండ పిఎస్ ఖాన్ అనుచరులు వీళ్ళు అని టీడీపీ పోస్ట్ చేసింది. ఈ విషయాన్ని తీసుకొని పిఎస్ ఖాన్తో జిలానీ దిగిన ఫోటోలు, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారితో జిలానీ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసి వైసీపీ వాళ్ళే ఈ హత్య చేసి టీడీపీ వాళ్ళ మీద తోసేస్తున్నారు అని టీడీపీ నేతలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇంకోవైపు ఈ జిలానీ అనే వ్యక్తి టీడీపీ కార్యకర్త అని చెప్పి టీడీపీ లీడర్స్తో ఈ జిలానీ ఉన్న ఫొటోస్ని వైసీపీ సోషల్ హ్యాండిల్స్లో వైరల్ చేస్తున్నారు. దీంతో నిందితుడు అయిన జిలానీ ఇతడు వైసీపీయా లేదా టీడీపీయా, అసలు ఎవరు అతను అనేది పెద్ద చర్చగా మారింది. రషీద్ మరియు నిందితుడైనటువంటి జిలానీ ఇద్దరు కూడా సంవత్సరం క్రితం వరకు వైఎస్ఆర్సీపీ పార్టీలో కలిసి తిరిగారు. ఇద్దరికి వ్యక్తిగత కక్షలు ఉన్నాయని టీడీపీ అనుకూల మీడియాలు చెబుతున్నాయి. అయితే వీరిద్దరికి సంబంధించినటువంటి గతాన్ని కాస్త మనం చూసినట్లయితే 2022 మొహర్రం రోజు మద్యం తాగుతూ వీళ్ళిద్దరూ కూడా బీరు సీసాలతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో ఈ నిందితుడు జిలానీ బీర్ సీసాతో పొడవడం వల్ల రషీద్కి కావలసిన వ్యక్తుల్లో ఒకరికి తీవ్రమైనటువంటి గాయాలు అయ్యాయి. దానిపై చనిపోయిన అబ్దుల్ రషీద్ పోలీసులకు కంప్లైంట్ చేశాడు. దీంతో జిలానీ మీద అటెంప్ట్ టు మర్డర్ కింద కేసు నమోదైంది. ఈ ఘటనలో వాళ్ళిద్దరూ బద్ధశత్రువులుగా మారారు. రషీద్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత జిలానీ ఇంటి మీదకి రషీద్ వెళ్ళి ఇంటి బయట ఉన్న బైక్ని తగలబెట్టాడు అని అంటున్నారు రిపోర్టర్స్. రషీద్ వెనక అప్పటి అధికార పార్టీ అయినటువంటి వైఎస్ఆర్సీపీ అండదండలు ఉండడం వల్ల అతని మీద ఎలాంటి కేసు నమోదు కాలేదని ఇప్పుడు చెబుతున్నారు. అలాగే బీర్ బాటిల్ దాడి కేసులో ఈ నిందితుడైనటువంటి జిలానీ గతంలో జైలుకు వెళ్ళాడు. అతనికి జైలుకు పంపినటువంటి రషీద్ మీద జిలానీ కక్ష పెంచుకున్నాడు. గత ఏడాది జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత అతను నేరుగా వెళ్ళి టీడీపీలో చేరాడు. ఇప్పుడు టీడీపీ అధికార పార్టీ అండ చూసుకొని ఇంతటి దారుణానికి తెగబడ్డాడు అని మీడియా రిపోర్టర్స్లో కొంతమంది విషయాన్ని చెప్తున్నారు. అయితే రషీద్ గత 5 సంవత్సరాలుగా వైఎస్ఆర్సీపీ పార్టీలో చాలా చురుకుగా పనిచేస్తున్నాడు అని అతని తల్లి చెబుతున్నారు. జిలానీ అనే వ్యక్తి ఎవరో కూడా తెలియదు అని, ఎవరో అతనికి గంజా ఇచ్చి తన బిడ్డను హత్య చేయించారు అని ఆ తల్లి యొక్క హృదయ ఆవేదనను మనం చూడవచ్చు. నా మీద కక్ష కాదు, ఎవరు మొహం తెలీదు మా అబ్బాయికి. నాతో మాట్లాడి 10 నిమిషాలే బయటికి వెళ్ళింది, అంతలోనే నరికేశారయ్య ఒక్కడిని చేసి. అయితే ఇక్కడ రషీద్ మరియు జిలానీ వీరిద్దరి మధ్య వ్యక్తిగత కక్షలు లేవు, రాజకీయ కక్ష ఉందని చెప్పి ఆధారాలు ఏవి బయటకు కనిపించడం లేదు అని అంటున్నారు. కానీ వీరిద్దరి మధ్య వ్యక్తిగత కక్షలు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పే ఆధారాలు చాలా ఎక్కువగా బయటకు వస్తున్నాయి. ఒకరి మీద ఒకరు కంప్లైంట్ చేసుకున్నటువంటి లెటర్స్ కూడా బయటకు వచ్చాయి. అయితే ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వీరిద్దరు కూడా ముస్లింలే. వీళ్ళిద్దరి మధ్య పెద్దలు స్నేహ సంబంధాలు కలిగేలా ప్రయత్నం చేశారు. ఆ సమయంలో కూడా ఒకరి మీద ఒకరు దాడి చేసుకోవడానికి ప్రయత్నం చేశారు. ఆ తర్వాత మళ్ళీ పోలీస్ స్టేషన్లో ఒకరికి ఒకరు కంప్లైంట్ చేసుకున్నారు అనే విషయాలు కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఇక్కడ రాజకీయంగానో లేదా వ్యక్తిగతంగానో శత్రుత్వం ఏర్పడి చివరికి మత పెద్దలు ఒక చోట కూర్చోబెట్టి వీరిద్దరి మధ్య ఉన్నటువంటి శత్రుత్వాన్ని దూరం చేసి వారి మధ్య ఒక స్నేహ సంబంధాన్ని ఏర్పరచాలని ఎవరైతే పెద్దలు కృషి చేశారో వారి కృషి ఫలించలేదు. చివరికి ఇది ఒక భయంకరమైనటువంటి హత్యకు దారి తీసిందంటే ఈరోజు మన సమాజం ఎంత దారుణమైనటువంటి పతనావస్థకు చేరుకుంటుందో ఈ దృశ్యం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఈరోజు జిలానీ అనేటటువంటి వ్యక్తి తన మనస్సులో రషీద్ పట్ల శత్రుత్వం పెంచుకొని
చివరికి అతన్ని ముక్కలు ముక్కలుగా నరికి కొన్ని క్షణాల్లో చంపేశాడు. హత్య జరిగిపోయింది. తర్వాత ఈ జిలాని తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. కానీ ఎవరైతే రషీద్ని నమ్ముకున్నటువంటి రషీద్ యొక్క కుటుంబ సభ్యుల యొక్క పరిస్థితి ఇప్పుడు ఏంటి? జిలాని నమ్ముకొని ఉన్నటువంటి వారి యొక్క కుటుంబ సభ్యుల యొక్క పరిస్థితి ఏంటి? అతడు వెళ్ళి జైల్లో ఉన్నాడు. ఇక ఈ కుటుంబాల యొక్క పరిస్థితి ఏంటి? తర్వాత వీరి యొక్క కుటుంబాల నుండి ఇంకా ఎలాంటి శత్రుత్వము రాదు అని మనం చెప్పగలమా? కాబట్టి సోదరులారా, ఏ శత్రుత్వాలు ఉన్నా అక్కడికిక్కడే మాట్లాడి సెటిల్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఈరోజు మనకు ఒక శత్రువు ఉన్నాడు అంటే మనం దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నామని దాని అర్థము. కాబట్టి శత్రుత్వాలని పెంచుకుంటూ పోషించుకుంటూ వెళ్ళకండి. ఎవరికైతే శత్రువులు ఉంటారో వారు ప్రశాంతంగా నిద్రపోరు, ప్రశాంతంగా పని చేసుకోలేరు, ప్రశాంతంగా వారి యొక్క ఫ్యూచర్పై వారు ఫోకస్ చేసుకోలేరు. కాబట్టి కోపతాపాలు అనేవి అందరికీ ఉంటాయి. దీనికి సంబంధించి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, మీలో ఉన్నటువంటి బలశాలి ఎవరు అంటే శత్రువుని పట్టుకొని చిత్తు చేసేవాడు కాదు, తన యొక్క కోపాన్ని అధిగమించేవాడే, తన కోపాన్ని తనకు తాను కంట్రోల్ చేసుకునేవాడే అతిపెద్ద పహల్వాన్ అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ఇస్లాం ధర్మం మహాపాపాలలో ఒక పాపంగా తెలియజేస్తుంది. ఒక వ్యక్తిని అన్యాయంగా చంపడం అనేది ఆ చంపినటువంటి వ్యక్తి నరకానికి వెళ్తాడని కూడా ఇస్లాం ధర్మం తెలియజేస్తుంది. ఇది మహాపాపం. కాబట్టి ఇలాంటి పాపాలకు దూరంగా ఉండండి. ఈ సంఘటన చూస్తుంటే ఉర్దూలో నాకు ఒక కవిత్వం గుర్తొచ్చింది. లమ్హోనే ఖతా కీ థీ సదియోనే సజా పాయి, క్షణాల్లో చేసిన పొరపాటు ద్వారా యుగాల తరబడి దాని యొక్క శిక్ష అనుభవించారు అనేటటువంటి ఉర్దూ సామెత ఇక్కడ మనకు గుర్తొస్తుంది. కాబట్టి సోదరులారా, ఈ సంఘటన ద్వారా నేను ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి నేను మనవి చేస్తున్నాను, మీలో ఏవైతే శత్రుత్వాలు ఉంటాయో ఒకరికొకరు అల్లా కోసం మీరు క్షమించుకోండి. శత్రుత్వంతో బ్రతకకండి. మీ యొక్క మనసులో ఇతరుల పట్ల శత్రుత్వాన్ని పెంచి పోషిస్తూ చివరికి హత్య వరకు వెళ్ళే అంత అవకాశాన్ని ఇతరులకు ఇవ్వకండి. మీరు ఒక స్టెప్ ముందుకేసి మీరే మీ యొక్క ప్రత్యర్థుల్ని క్షమాపణ వేడుకొని శాంతియుతంగా ఉండండి. ఎప్పుడైతే మీకు శత్రువులు ఉండరు అని అనిపిస్తుందో, మీ శత్రువే మీ స్నేహితుడైపోయాడని మీరు అర్థం చేసుకుంటారో, అప్పుడు మీరు ఎంత ప్రశాంతంగా ఉంటారో అప్పుడు మీకే విషయం అర్థమవుతుంది. పైగా ఈ హత్యలు అనేవి ఇవి శాశ్వతమైనటువంటి నరకానికి దారి తీసేటటువంటి పెద్ద పాపాలు. కాబట్టి ఇలాంటి పెద్ద పెద్ద పాపాలకు దూరంగా ఉండండి. ఈ సందర్భంగా నేను రషీద్ యొక్క కుటుంబ సభ్యులకు దైవం సహనాన్ని ప్రసాదించాలని, అలాగే దోషుల్ని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వంతో నేను మనవి చేసుకుంటున్నాను. మరోసారి ఇలాంటి హత్యలు ఆంధ్రప్రదేశ్లో జరగకుండా ప్రభుత్వం కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలని కూడా నేను ప్రభుత్వంతో మనవి చేసుకుంటున్నాను. జై హింద్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్. మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి తేనె కోసం మీరు సంప్రదించండి. అలాగే షాహీ హల్వాను మీరు తప్పనిసరిగా ఉపయోగించి మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతిని పొందండి. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.